అలాగే ఏవైతే హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా ఈరోజు నెరవేర్చాము. రేపు రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కటి పేద ప్రజలకు అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు నా నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పిలిపించిన 2 రోజుల్లోనే ఇంత దిగ్విజయానికి కారకులైన ముఖ్యంగా యువతకు చేతులెత్తి ప్రణామాలు చేస్తున్నా. తప్పకుండా మా మీద ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంకా బాధ్యత పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం. ఈ 3 సంవత్సరాల్లో ప్రజలకు ఏవైతే చేయదలిచామో తప్పకుండా నెరవేర్చి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక తీసేసిన తహసీల్దారు, జగన్మోహన్ రెడ్డి మాటలు వినే పరిస్థితులు ఎవరు లేరు. 2 సంవత్సరాలైంది, ఏ రోజు ప్రజల ముఖం చూడలేదు ఆయన. ఎప్పుడో ఒక రోజు హనీమూన్ ట్రిప్కు తాడేపల్లి ప్యాలెస్ నుంచో బెంగళూరు నుంచో వచ్చి ఏదో ఒక వంక పెట్టి దిష్టి చుక్కలాగా మా పార్టీ మీద పెట్టడం తప్పక నవవధువుకు ఏ విధంగా నల్లటి కాటుకతో దిష్టి చుక్క పెడతామో అదే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు జరుపుకునే ఈ విజయోత్సవ ర్యాలీలన్నిటికీ వైసీపీ వాళ్ళు చేస్తున్న వాగ్దాంతం కూడా దిష్టి చుక్కలాగా నేను అభివర్ణిస్తున్నా. మేము తాటాకు చప్పుళ్ళకు అదరం బెదరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన కూటమి విజయడంకా మోగిస్తుంది. అలాగే 29లో కూడా తెలుగుదేశం సారథ్యంలో 3 పార్టీలు పోటీ పడతాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 11 స్థానాలు కూడా తప్పకుండా చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలు తీసుకుంటారని తెలియజేస్తున్నారు.